ఇలా శక్తియుక్తులు బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా చూపెట్టాల్సింది ఏంటి? 582 583 దగ్గర మన యుఎల్సి ల్యాండ్ లో కబ్జాలు పెట్టుకుంటున్నారు. మన ల్యాండ్ లో ఒక ఇంచు జాగా మనకు ప్లే గ్రౌండ్ కావాలంటే ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ ఉన్న సందర్భం లేదు. నేను ఎప్పుడో ఈటల రాజేంద్రనే చూసిన ఒక చెంప వెలగొట్టి వాడు కబ్జా పెట్టుకుంటే మనం చెంప వెలగొట్టిండు. అదే చెంపని 582 583 లో కూడా ఆ చెంప వెలగొట్టాలని కూడా నేను చెప్తున్నా. దానికి అందరు కూడా కలిసి రావాలా, అది మనం చేస్తే ఆ ల్యాండ్ లైన్ మనం కాపాడుకోవాలా అని చెప్పి ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ప్రవేశపెట్టింది సిపి గ్రామ్స్ అని. ఆ సిపి గ్రామ్స్ అంటే సెంట్రలైజ్ పబ్లిక్ రివ్యూస్ రెడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క పోర్టల్లో నేను ఈ యొక్క కబ్జా గురించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి కూడా దీని గురించి నేను చెప్పడం జరిగింది. నేను దయచేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా దీని గురించి రావడం జరిగింది. నేను ఈటల రాజేంద్రకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వాటిపైన యాక్షన్ తీసుకొని మనకున్న కొద్ది భూమి, ఎందుకంటే ఎంతో భూమి కబ్జాలకు గురైంది, దాన్ని కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇదే కాదు, నా యొక్క నాయకుల మీద స్పూఫింగ్ అంటే ఒక ఐడెంటిటీ నంబర్ తీసుకొని తెలియకుండా బెదిరింపు కాల్స్ లకు తెగబడితే కూడా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఇండియన్ గవర్నమెంట్ ది I4C అనే ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ లో కూడా కంప్లైంట్ పెట్టినాం. నేను ఏమంటున్నా అంటే, నాకు మీ తరఫు నుంచి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మంచిగా చేస్తే స్టేట్ గవర్నమెంట్ మంచిగా అంటాం, మీ గురించి మంచిగా అంటే మీ గురించి చెప్తాం. మన ప్రజలని ఇబ్బంది పెడుతున్నప్పుడు అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంస్థలతోటి మనకు అనేక సమస్యలు ఉన్నాయి, ఇది గమనించాలా. ముఖ్యంగా మనము రైల్వే అండ్ డిఫెన్స్ లైన్స్ లలో ఉన్న మన టెంపుల్ల గురించి నేను ఈటల రాజేంద్రని రిక్వెస్ట్ చేస్తున్నా, మనం టెంపుల్లను కాపాడాల్సిందిగా మనం కోరుతున్నాం. ఎందుకంటే మిర్సాల్ గౌడ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి రైల్వే అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డైరీ ఫామ్ లో ఉన్న ముత్యాలమ్మ గుడికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి టెంపుల్ మన ఏదైతే రైల్వే క్వార్టర్లలో ఉన్నాయో ఆ టెంపుల్ కి కూడా రైల్వే అధికారులు ఖాళీ చేస్తారా, కూలగొట్టాలా అనే విధంగా మన టెంపుల్ల మీద దౌర్జన్యం చేస్తారు. ఇవి గ్రామ దేవతల టెంపుల్, రైల్వే భూములు రాకముందు నుంచి గ్రామ దేవతల కాడ పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి ఈ టెంపుల్లని దయచేసి కాపాడాల్సిందిగా. ఎందుకంటే మేము రైల్వే అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు బ్రిడ్జిలో ఇస్తున్నాం కదా, మీరు ఇది మా జాగా, మీరు దీని గురించి మాట్లాడకండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఈడ మీరు ఒకటి గమనించాలి, రైల్వే వాళ్ళు ఈ మధ్య ఒక కొత్త సిస్టమ్ కి తెరలేపిండ్రు. అదేంటంటే లీజ్ ఇయ్యాలా, 99 సంవత్సరాల లీజ్ ఇయ్యాలా అనే విధంగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని రైల్వే క్వార్టర్స్ ని కూలగొట్టి, ఇలా పోలీస్ క్వార్టర్స్ ని అక్కడ ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ని కూలగొట్టేసి అక్కడ మొత్తం లీజ్ కి ఇవ్వాలనే ప్రయత్నం అది జరుగుతుంది. మనకు ఒక 5 ఎకరాలు ఇస్తే మనకు ప్లే గ్రౌండ్ రాదా? అక్కడ మనకు ఒక 5 ఎకరాలు అక్కడ ఒక ప్లే గ్రౌండ్ కట్టుకోలేమా? ఇక్కడ ఏదైతే మనం రోడ్ ఉందో, మన ఇప్పుడు ఇలా సఫీ కూడా బ్రిడ్జ్ అవతల కూడా వాళ్ళు కేవలం డిఫెన్స్ ల్యాండ్, వాళ్ళ ట్రక్కులు డ్రైవింగ్ నేర్పించడానికి ఉపయోగించే డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఆ డిఫెన్స్ ల్యాండ్ లో మనకు ఒక 5 ఎకరాలు మనకు వస్తే అక్కడ ఒక గ్రౌండ్ మనకు అవసరం ఉండదా? మరి మనం కేంద్రంతో కూడా పోరాటం చేసి ఇవి తెచ్చుకోవాలన్నా వద్దా అనేది మీకు చెప్తున్నా. మనం ఇవాళ మన డైరీ ఫామ్ ఉంది, 300 ఎకరాలు 200 ఎకరాలు ఎంత ఉందో కానీ అక్కడంతా ఒక అడవి తయారైపోయి ఉంది. అక్కడ కూడా ఒక 5 ఎకరాల స్థలాన్ని మనకు ఆ గుడికి, మళ్ళీ ఆ ముత్యాలమ్మ గుడికి, అదే విధంగా అక్కడ ఒక గ్రౌండ్ కి ఎందుకు చెప్తున్నా అంటే, మన దగ్గర ఇవాళ మొత్తం కబ్జాలకు గురైంది. ఇవాళ ఒక నవోదయ స్కూల్ పెట్టుకోవాలా, నవోదయ స్కూల్ గురించి ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అంటుంది. మల్కాజ్గిరి మన అసెంబ్లీ నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్కడుందో ఒకసారి చెప్పండి. ఆ ల్యాండ్ ని ఇవాళ డిఫెన్స్ అధికారుల చేతిలోనో రైల్వే అధికారుల చేతిలోనో ఉంది. వాటిని విడిపించి అక్కడ మనం ఏంది అక్కడ మనం నవోదయ స్కూల్ ని మనం పెట్టుకోగలిగితే మనకి ఎంత ఉంటుంది. అంతేందుకు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ డిగ్రీ కాలేజ్ కి రూల్స్ ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 కోట్ల రూపాయలని ప్రతి డిగ్రీ కాలేజ్ కి శాంక్షన్ చేయించే పరిస్థితి ఉంది. ఈ 5 కోట్ల రూపాయలని కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అది కూడా శాంక్షన్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకోటి, మా నూరు గారు ఎప్పటి నుంచో పాపం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని మన మల్కాజ్గిరి స్టేషన్ లో ఆపాలా, రాయలసీమ ఎక్స్ప్రెస్, అమరావతి ఎక్స్ప్రెస్ మరియు జైపూర్ ఎక్స్ప్రెస్, ఇంకో దివిసీమ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా అక్కడ స్టేషన్లు ఆపాలా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో నో సిగ్నలింగ్ పెట్టి
నో మ్యాన్స్ ల్యాండ్ లో రైళ్లను ఆపుతారు. మనం అందరం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చూస్తాం, ఎక్కడో ఆపుతారు. అది మల్కాజ్గిరి జంక్షన్, అది ఒక ఆదర్శ జంక్షన్ అని రైల్వే బోర్డు కూడా దాన్ని నిర్ణయించుకుంది. కాబట్టి అక్కడ ట్రైన్లని ఆపాలని కూడా నేను అన్నని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కేంద్రంతో అయ్యే పనులు, మేము విజ్ఞాన పత్రం మాతోటి అక్కడ ఒక అతను ఆ రైల్వే స్టేషన్ మీద కేసు వేస్తే ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుపోయి రైల్వే అధికారులను తీసుకొచ్చి ఆ స్టే వెకేట్ కూడా చేపించి ఇదే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కి అధికారులకు కూడా ఇచ్చినాం. అది ఒకసారి మీరు కూడా గమనించాలని నేను రైల్వే అధికారులతో కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి అప్పటిదాకా తెలియదు రైల్వే అధికారులకు ఎవరు కేసు వేసిండ్రు, ఎవరి దగ్గర ఉంది, ఏమైతుంది, ఎందుకు పనులు ఆగుతున్నాయని. మేమంతా మళ్ళా విచారం వ్యక్తం చేస్తే అక్కడ ఒక కేసు ఉంది, అక్కడ ఉన్న ఒక అతను ఆ రైల్వే ల్యాండ్ నాది అని చెప్పేసి అతను కేసు వేసి స్టే తెచ్చుకున్న సందర్భంలో ఆ కేసు కూడా విడిపించి మేము రైల్వే అధికారులకు కూడా అక్కడ ఇచ్చేసి పెట్టినామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుందని. ఇంకోటి కౌకూల్ టు అంతాయిపల్లిలో అక్కడ బిట్స్ పిలాని అని ఒకటి ఉంటుంది. మనకు అక్కడ గోదావరి పైప్ లైన్ ఉంది, డిఫెన్స్ ఏరియా. ఆ గోదావరి పైప్ లైన్ కి రిపేర్ చేపియాలనుకున్నా మనకు పోయే పరిస్థితి లేదు. అది ఇంతకు ముందు కాలిబాట నడక. నేను డిఫెన్స్ అధికారులని రిక్వెస్ట్ చేసి అక్కడ కూడా ఆ రోడ్ ని నాకు ఇప్పియాలా డిఫెన్స్ అధికారులతో ఒప్పించి అని కూడా నేను, ఎందుకంటే డిఫెన్స్ అధికారులు మీ చేతిలో ఉంటారు, మీరు ఒప్పియాలా. మా మల్లన్న కూడా ఉన్నాడు, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ కూడా ఇక్కడ ఉన్నాడు, కాబట్టి ఆయన కూడా ప్రయత్నం చేయండి. మేము కూడా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చి వాళ్ళ ప్లానింగ్ లో ఈ రోడ్ ని మీరు పొందుపరచండి అని మన సిటీ ప్లానర్ ని కలవడము, అదేవిధంగా సర్ఫరాజ్ అహ్మద్ ఎవరైతే కమిషనర్ హెచ్ఎండిఏ ఉండో ఆయన కూడా వినతి పత్రం ఇచ్చేసి దీని మీద మీరు ఒక పేపర్ డిఫెన్స్ వాళ్ళకి రాయండి. మేము జిఓసికి పోయి, ఆయన అక్కడ జిఓసి సెంటర్ లో ఒక అద్భుతమైన అధికారి ఉన్నాడు అజయ్ మిశ్రా గారని, ఆయన మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఆయన 2-3 సార్లు ఈ ఏఓసి రోడ్ల గురించి పోయి కలిసినప్పుడు కూడా ఆయన మనకు పూర్తిగా సహకరిస్తున్న సందర్భం కూడా మీకు చెప్తున్నాను. ఇదే విధంగా వెలేరియన్ స్కూలు, చర్చ్, ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. చదువుకుంటే ఒకసారి చేయలేపట్టాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా, మా శ్రీధర్ గారు, మా విక్రమ్ గారు చాలా మంది అక్కడ చదువుకున్నారు ఆ స్కూల్లో. దానికి కేవలం 1000 నుంచి 2000 గజాలు, 150 ఏళ్ల చరిత్ర ఉన్న చర్చ్ అది. అక్కడ 150 ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ ఉంది. బ్రిటిష్ వాళ్ళ సైనికుల కోసం కంటోన్మెంట్ లో పెట్టుకున్న స్కూల్ అది. దానికి వాళ్ళ రోడ్ లేని పరిస్థితి, వాళ్ళు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మనం అందరు గమనించి డిఫెన్స్ ల్యాండ్ వాళ్ళతోటి ఒక 2000 గజాలు అక్కడ ఇప్పిస్తే వాళ్ళకి అది ఏమనంటే A1 ల్యాండ్ అంటారు, అది మొత్తం కాలనీకి ఆనుకొని ఉంది. ఆ స్కూల్ ని, చర్చిని, దాని చరిత్రని దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి. ఇంకొకటి కౌకూరులో ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. దాని అద్భుతంగా అప్పుడున్న మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అద్భుతంగా దాన్ని కట్టించింది, కానీ దాని కాంపౌండ్ వాళ్ళు కట్టలేకపోయినాం. ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అంటారు. మన డిఈఓ గారిని, మన మల్లికార్జున గారు హెల్ప్ తీసుకొని మన ఏమంటారు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ తోటి సర్వే కూడా అలా పంపించినాం. మరి ఆ సర్వే చేసిన ఇక డిఫెన్స్ అధికారులతోటి మళ్ళా మనం చూస్తున్నాం ఎన్నేళ్ల నుంచి మన కంటోన్మెంట్ వాసులు డిఫెన్స్ వాళ్ళతో ఎన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నాము. పిల్లలు అక్కడ బీర్ బాటలని, ఇలా కాల్ చేసిన సిగరెట్ బట్టలని అలా చూడాల్సిన పరిస్థితి ఇవాళ మనకున్నది. నేను ఇక పొలిటికల్ అడగట్లే, అన్నది ఈ సందర్భంగా మాకు అవకాశం తక్కువ దొరుకుతుంది. నాకు ఇక్కడ పొలిటికల్ కాదు, మల్కాజ్గిరి అవసరాలు కేంద్రం దగ్గర ఏమి ఇవ్వాలా అనే దాని గురించి నేను అన్నకు రిక్వెస్ట్ చేసుకోవడం కూడా చెప్తుంది. ఇంకోటి పిఎం శ్రీ స్కూల్స్ కి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ చాలా పాడుబడి ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా పిఎం శ్రీ స్కూల్ అని మీరు ఎంపానల్ చేయించాలనేసి నేను కోరుకుంటున్నాను. 300 పైచిలుగా విశ్వకర్మకు సంబంధించి అప్లికేషన్లు కూడా మనం అప్లై చేయించి పెట్టినామన్నా, దాని మీద కూడా ఒకసారి రివ్యూ చేయించి మనకి, ఎందుకంటే అవి కూడా రావట్లేదు, అది కూడా ఒకసారి మీరు చూడాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ సెంటర్స్ ని, డయాలసిస్ సెంటర్స్ ని ఇస్తా ఉంటుంది. మన మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్ కి ఆ క్యాన్సర్ సెంటర్ ని కూడా ఇప్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కోరాలన్నా. ఎందుకంటే మల్కాజ్గిరి అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ కూడా అవసరం అని చెప్పేసి. ఇంకోటి ప్రధాన సమస్య ఎల్ఐసి రోడ్డు, మన బోయినపల్లి మార్కెట్ దాటినాక ఎల్ఐసి వాళ్ళది గవర్నమెంట్ ల్యాండ్ కూడా
అక్కడ ఉన్నది వాళ్ళని రోడ్డు వెడల్పు, ఎందుకంటే ప్రతి నిత్యం అక్కడ రోడ్డు సమస్యతోటి మనం గంటలు గంటలు కూడా ఆగిపోయే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను. అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 ఇలా డిపిఆర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించిందన్న. సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనం పైసలు కడుతున్నాం ట్యాక్స్ల రూపంలో. ఒక్క మెట్రో ఫేజ్ 2 మనకు జేబిఎస్ నుంచి షామీర్పేట్ కి, అట్లనే ప్యాలేజ్ నుంచి మేడ్చల్ కి ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మీరు టేకప్ చేసి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలంగాణ.